హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు హిమంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఇవాళ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ప్రభాస్ గారి కల్కి మూవీ రిలీజ్ అవ్వడం మనం చూస్తున్నాం సార్. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా పైన. సో మరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? ప్రేక్షకుల్ని సినిమా అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయిందా? స్టోరీ ఏ విధంగా ఉంది? మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? నా రివ్యూ సినిమా ఎక్స్పెక్టేషన్స్ని మించి ఉంది. ఎందుకంటే మనం డైరెక్టర్ మీద ముందు మనకి పెద్ద నమ్మకం లేదు. ఎందుకంటే అంత భారీ చిత్రాలు ఇప్పుడంటే మహానడి తర్వాత ఆయన పేరు అందరికీ తెలిసింది. అంత భారీ చిత్రాన్ని హ్యాండిల్ చేయడం, ముఖ్యంగా ఆల్ ఇండియా స్టార్స్ కదా వాళ్ళు. అమితాబ్ బచ్చన్ కానీ, కమల్ హాసన్ కానీ, ప్రభాస్ కానీ, ఇంటర్నేషనల్ స్టార్స్. వాళ్ళు చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే రాజమౌళి తర్వాత ఆ తరహా చిత్రాలు తీయడంలో రాజమౌళిని ఒకసారి తలపెంప చేశాడు. ఇంకటి పాన్ ఇండియా సినిమాలు తీయగలడని ఇంకోసారి నిరూపించుకున్నాడు. ఇది అంటే సింహళం కల్కి తాలూకు పూర్వకథకి వెళ్ళినట్టయితే సింహళ భాగంలో అంటే శ్రీలంక పద్మావతి అమ్మగారు పుట్టారని, దశావతారాల తర్వాత కల్కి అవతారం వస్తుంది కదా, దానికి నాంది ఇది. అది ఎప్పుడు 2080లో ఎప్పుడో వస్తుంది కదా, దానికి నాంది అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితులు అనేది ఊహించుకొని చాలా బాగా కథ అల్లుకున్నాడు. అశ్వత్థామ పాత్రలో ఈయన అమితాబ్ బచ్చన్ ఆయనతో చేసేదే ఉంది. కానీ గొప్ప విషయం ఏంటంటే డైరెక్టరు అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్కి తర్వాత ప్రభాస్ భైరవ వీళ్ళిద్దరికీ మధ్య ఫైట్ పెట్టడం రోరింగ్ రెస్పాన్స్. తర్వాత ఈ సినిమా మొదట్లో కొంచెం కథని చెప్తూ సెకండ్ హాఫ్లో మాత్రం చాలా అసలు బ్రిస్క్గా ప్యాక్డ్గా ఐడియల్గా సాగింది కథ. అందువలన ఆ సినిమా చూసే వాళ్ళకి ఏంటంటే ఒక వింత ప్రపంచంలో అడుగు పెట్టినట్టే ఉంటుంది. ఇది ఇంకొక విధంగా చెప్పాలంటే తెలుగు సినిమా చూసినట్టు ఉండదు. ఈ క్యారెక్టర్లు, వాళ్ళ మేకప్, వాళ్ళ తాలూకు పోకడ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా కథకి ఫుల్ఫిల్నెస్ ఇచ్చాయి. పాత్రలు ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ చాలా బాగా యాక్ట్ చేశాడు. దాని కంపేర్ టు బాహుబలి దీంట్లో చాలా బాగా యాక్ట్ చేశాడు. అందులో ఒక అందమైన రాజకుమారుల్లా కనిపించాడు, కానీ ఇందులో అలా కాదు, క్యారెక్టర్కి తగ్గట్టుగా భైరవ్లా కనిపించాడు. భైరవ్ ఉంటే ఎలా ఉంటాడు, అది ఇంకొక ప్రాంత వారసుడిగా కమల్ హాసన్ కనిపించాడు. ముగ్గురు చాలా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారే అని అనిపిస్తుంది ఆ సినిమాకి వెళ్ళినట్టయితే. తర్వాత కొత్తవాడైనా మ్యూజిక్ డైరెక్టు అంటే సన్నివేశాలకు తగ్గ థీమ్ మ్యూజిక్, ముగ్గురికి 3 మ్యూజిక్లు. ఆ క్యారెక్టర్లు వస్తుంటుంటే మనకి ఈ క్యారెక్టర్ ఇది అని తెలిసిపోయే విధంగా ప్రయత్నం చేశాడు. అందులో సక్సెస్ అయ్యాడు. నాగ్ అశ్విన్ సినిమాను మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేలాగే సినిమా తీశాడు. దాంట్లో ఆశ్చర్యకరమేమి లేదు, చాలా బాగా తీశాడు. ముఖ్యంగా సన్నివేశాల్లో చెప్పుకోవాలంటే ఇది భారతం అంటే ద్వాపర యుగం. ఆ ద్వాపర యుగంతో కలియుగాన్ని ముడిపెట్టి సినిమా తీశాడన్నమాట. అంటే ఇప్పుడు వచ్చేది కలియుగమే కదా, కలికాలంలో నడుస్తున్నాం, కలియుగం వస్తుంది. ద్వాపర యుగం అంటే మహాభారతం జరిగినటువంటి అంటే సందర్భం. ఆ పాత్రల్ని దీంట్లో ఇమర్చడం, పొదగడం చాలా బాగుంది అన్నమాట. మిగతా ఈ ఫైట్లు గీట్లు వాటి గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ నాకు ఒకసారి గుండె జల్లు అనిపించింది అమితాబ్ బచ్చన్తో. అంటే ఆయన కూడా అంత వీళ్ళతో ఈక్వల్గా కలిసిపోయి అంత ఫెరోషియస్గా నటించడం అమితాబ్ బచ్చన్ గొప్పతనం. అదే స్టేజ్ మీద ఆయన చాలా చనువుగా ఉంటుంటే ఏమిటా ఇంత చనువుగా ఉంటున్నాడు అనుకున్నాను, కానీ వాడు చనువుగా ఉండే సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కమల్ హాసన్ చెప్పవలసిన అవసరం లేదు.
దీపిక పడుకోని మాత్రం బాగా ఉపయోగించుకున్నారు. అంటే ఆ అమ్మాయి ఎందుకు ఇలాగ వచ్చి వెళ్ళిపోయిందనే కాకుండా క్యారెక్టర్ పరంగా కూడా దీపిక పడుకొని ఆ క్యారెక్టర్లో బాగా ఒదిగింది. సో వెరసి ఈ సినిమా మీద ఎవరికి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండడం వల్ల సినిమా అత్యద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం పండగ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంతగా చెప్పుకునేటువంటి అవకాశం లేదు కనుక, అంటే పెద్దగా వాళ్ళు కాళ్ళు ఎగరేసుకొని జబ్బలు తరుచుకొని సినిమా చూసే అవకాశం రాలేదు కనుక ఇది వాళ్ళ కోరికను తీరుస్తుందన్నమాట. వాళ్ళకి పండగే పండగ. సినిమా మాత్రం సినిమాలా తీశాడు. అంటే హీరోకి ఎక్కువ సన్నివేశాలు ఉండడం, ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ వరకు హీరోయే కనిపించడం కాకుండా ఒక కథ, ఆ కథలో కొన్ని పాత్రలు, ఆ పాత్రలకు ఉన్న ఔచిత్యం, ఇది ఎక్కడ చెడగొట్టకుండా తీశాడు కనుక వీళ్ళందరికంటే నా దృష్టిలో మెయిన్ హీరో నాగ్ అశ్విన్ అవుతాడు. నాగ్ అశ్విన్ హ్యాండిల్ చేసే తీరు మాత్రం చాలా అసలు అంటే బాగా అంటే ఆ ఎపిక్స్కి కంపేర్ చేయడం, అన్వయించడం ఎక్కడ తేడాగా లేదు. అంటే కథలోంచి ఎక్కడ సందర్భంలోంచి జారిపోలేదు, సందర్భంలోంచి ఇమిడిపోయేలాగే జాగ్రత్త పడ్డాడు. ఇది కేవలం క్రియేటర్ తాలూకు పని, అది మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు అన్నమాట. కథ ఆయన మనసులో ఉంది. ఆ మనసులో ఉన్న కథకి 3 ప్రధాన పాత్రలను ఎంపిక చేసుకున్నాడు. ఆ ప్రధానికి ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ స్టార్స్ అయిన 3 పెట్టుకొని అత్యద్భుతమైన విజయం శాసించాడు. మన తెలుగు కంటే హిందీ బాగా ఆడుతుంది, హిందీ కంటే ఓవర్సీస్ మార్కెట్ బాగా చేస్తుంది అన్నమాట. నేను నిన్నే చెప్పనుకుంటాను, ఈ సినిమా డెఫినెట్గా ఒక మంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి సినిమాల్లో, అంటే బాహుబలి లాగా, అవతార్ లాగా ఇట్లాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి కదా, అట్లాంటి ఒక కన్సిడరబుల్ అంటే పరిగణించదగ్గ సినిమా అవుతుంది. సార్ ఓవరాల్గా మీరు ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు సార్? 3.5 అంటే మార్కులు వేయడం నాకు ఇష్టం ఉండదు. ముందు మనం ఎవరో అండి జడ్జ్ చేయడానికి. నాకు అనిపించింది నేను చెప్పాను. కానీ ఒకవేళ మీరంటూ వేసుకున్నట్టయితే 3.5, 4 కూడా వేసుకోవచ్చు. యాజ్ ఆన్ టుడే 3.5, రేపు 4 అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రభాస్ అభిమానుడికి పండగే పండగ. ముఖ్యంగా ప్రభాస్ మాత్రం చాలా కష్టపడి చేశాడు. ఆ కష్టం కనిపిస్తుంది సినిమాలో. అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్కి, తర్వాత ప్రభాస్ భైరవ, వీళ్ళిద్దరికీ మధ్య ఫైట్ పెట్టడం రోరింగ్ రెస్పాన్స్. తర్వాత ఈ సినిమా మొదట్లో కొంచెం కథని చెప్తూ సెకండ్ హాఫ్లో మాత్రం చాలా అసలు బ్రిస్క్గా, ప్యాక్డ్గా, ఐడియల్గా సాగింది కథ. అందువలన సినిమా చూసే వాళ్ళకి ఏంటంటే ఒక వింత ప్రపంచంలో అడుగు పెట్టినట్టే ఉంటుంది. ఇది ఇంకొక విధంగా చెప్పాలంటే తెలుగు సినిమా చూసినట్టు ఉండదు. ఈ క్యారెక్టర్లు, వాళ్ళ మేకప్, వాళ్ళ తాలూకు పోకడ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇవన్నీ కూడా కథకి ఫుల్ఫిల్నెస్ ఇచ్చాయి.